62వ కీర్తన 8వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములో కుమ్మరించుడి. దేవుడే మనకు ఆశ్రయం. మన హృదయాలను దేవుడిలో కుమ్మరించినప్పుడు దేవుడు మనకు ఆశ్రయంగా ఉంటాను అన్నాడు. ఆయన ఆశ్రయ దుర్గంగా మీకు ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు ఎవరిని ఆశ్రయించాలట? దేవుడిని. ఎందుకంటే ఆయన సన్నిధిని మీ హృదయంలో కుమ్మరించుకోండి. దేవా, నువ్వు నాకు ఆశ్రయ దుర్గంగా ఉండాలని ఎంతమంది ఆశిస్తున్నారు? ఎస్, దేవుడు మనకు ఆశ్రయదుర్గంగా ఉండాలి అంటే ఏం చేయాలంట? ఆయన సన్నిధిని మీ హృదయాలు కుమ్మరించుకోమన్నాడు. ఎవరన్నారు ఈ మాట? హృదయాన్ని కుమ్మరించుకునే మాట ఎక్కడుంది? ఎవరు ఆ విషయం చెప్పి ప్రార్థన చేశారు అంటే హన్నా. 1 సమూయేలు 1వ అధ్యాయం 15-16 వచనాల్లో, నా ఆత్మను యెహోవా సన్నిధిని ఏం చేస్తుందట? కుమ్మరించుకుంటుంది. హృదయాలను కుమ్మరించుకోండి. హృదయంలో ఉన్నదంతా కూడా దేవునికి అప్పగించండి. ఆత్మలో ఉన్నదంతా కుమ్మరించిందట. మీ పాత్రలో ఉన్న నీళ్ళన్నీ కూడా మరొక పాత్రలో మీరు ఎలా అయితే దిమ్మరించి కుమ్మరిస్తారో, అలాగా నీ హృదయంలో ఏదైతే ఉందో ఆ భారము, నీ మనసులో ఉన్న ఆలోచనలు, నీ ఉద్దేశములు దేవుని సన్నిధానంలో కుమ్మరించండి. మరి దేవుడైన ప్రభు ఆయన ఎందు విశ్వాసం వచ్చిన వారికి ఆయన ఆశ్రయదుర్గంగా ఉంటున్నాడు. ఈస్ గోయింగ్ టు ప్రొటెక్ట్ యూ అండ్ ప్రొవైడ్ ఆల్ యువర్ నీడ్స్ వెన్ యూ పోర్ అవుట్ యువర్ స్పిరిట్. నీ ఆత్మను దేవునిలో కుమ్మరించినప్పుడే ఆ పని జరుగుతుంది. ఒక 17 ఏళ్ల యవనస్తుడు చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు. డాక్టర్స్ అతనికి 3 నెలల కంటే ఎక్కువ బతకలేవన్నారు. డాక్టర్స్, మీకు ఆపరేషన్ చేసే అవకాశం కూడా లేదు, నువ్వు ఆల్మోస్ట్ నియర్ టు క్లోజ్ టు డెత్, నీకు తెలిసిన వాళ్ళందరితో మాట్లాడుకో, ఎవరెవరిని చూడాలనుకుంటున్నావు చూడు, ఎందుకంటే నీకు మిగిలిన రోజులు కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి. సో ఈ లోకంలో నువ్వు జీవించగలిగింది కొద్ది దినాలే కాబట్టి మేమేం చేయలేము అని చెప్పి చేతులు తీశారు. ఇంటికి వెళ్ళి తన మతం ఏదైతే ఏ రిలీజియన్లో ఉన్నాడో ఆ రిలీజియన్ గురించి, ఆ రిలీజియన్లో ఉన్న తను నమ్మిన దైవాలను మొరపెట్టడం ప్రారంభించాడు. ఎంత మొరపెట్టినా సమాధానం రావట్లా. అప్పుడు అడిగాడంట, దేవుళ్ళారా, మీరేమైనా వెకేషన్కి వెళ్ళారా అని అడిగాడంట. మీ భక్తుడిని నేను ఇంత భక్తి చేస్తున్నాను, నేను చిన్నతనం నుండి మీ భక్తిలో పెరిగాను, మీ అడుగుజాడలో నడుచుకున్నాను, నాకు 17 ఏళ్ళు, తాగుడు అలవాటు లేదు, తిరిగే అలవాటు లేదు, నాకు తెలిసి నేనేం పాపాలు చేయలేదు, మరి ఏంటి నేను చనిపోతున్నానని చెప్తే ఇంత మొరపెట్టుకున్నా మీరు నాకు జవాబు చెప్పట్లేదు, ఇక నాకు అంతమేనా? చావు, నీ చావు నువ్వు చా అన్నట్టుగా ఊరుకున్నారా? మీరేమైనా వెకేషన్కి వెళ్ళారా? మరి నా మాటకి జవాబు లేదు. ఎంతసేపు నేను మొత్తుకోవడమేనా? మీరు నాకు జవాబు ఇవ్వరా? నా మొక్కుబడి బాలేదంటే మరి చెప్పొచ్చు కదా, ఇదిగో ఇలా చేయకూడదు, ఇలా చేయాలని. దేనికి ఏమీ చెప్పకుండా మౌనంగా ఉన్నారు ఎందుకని? అలాగే అతను నమ్ముకున్న ఆ రిలీజియన్లో ఉన్న వాళ్ళు వచ్చి అతను పలకరించడం అన్ని మానేశారు. ఎందుకంటే అతనికి అంటువ్యాధి. అతను దగ్గినా, తుమ్మినా, మాట్లాడినా తన నోటి నుండి వచ్చేటువంటి ఆ లంగ్స్ నుండి వచ్చే ఈ ట్యూబర్కులోసిస్ అనేటువంటి ఈ వ్యాధి క్రిములు థౌజండ్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇంటి వాళ్ళు కూడా దూరంగా వెళ్ళిపోయారు. అటుగా వెళ్తున్నటువంటి ఒక స్కూల్ స్టూడెంట్ బైబిల్ తీసుకొచ్చి ఇచ్చి, యేసు మీరు బాగాలేదని విన్నాను, మీకు అనారోగ్యం అని విన్నాను, ఈ బైబిల్ చదవండి అని చెప్పిస్తే, నేను ఈ క్రైస్తవుడిని కాదు, ఐ డోంట్ నో దిస్ రిలీజన్, నేను నా రిలీజన్లోనే ఉంటాను, నా మతంలోనే ఉంటాను, చచ్చినా నా మతంలోనే చనిపోతాను, కానీ నేను మాత్రం క్రిస్టియానిటీలోకి అలా అని చెప్తే, అప్పుడు ఆ స్టూడెంట్ చెప్పింది, క్రిస్టియానిటీలోకి రమ్మని నేను పిలవట్లేదు, కానీ క్రీస్తుని రమ్మని పిలవండి. క్రీస్తు ఇలాంటి వారు అనేకులను బాగు చేశాడు. జీసస్ నమ్ముకోండి అంటే, జీసస్ ఆర్ నో జీసస్, ప్లీజ్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్, ఇక్కడ నుండి వెళ్ళిపో, నువ్వు యేసు ప్రభు గురించి నాకు చెప్పొద్దు అని చెప్పాను. నేనే చావు బతుకులో ఉన్నాను, మళ్ళీ వచ్చి యేసు ప్రభు గురించి నాకు చెప్తా వింటానండి. అలా కాదండి, మళ్ళీ 2వ రోజు వచ్చినప్పుడు ఒక్కసారి ఆ పరిశుద్ధ గ్రంథంలో యేసయ్య గురించి చదివి మీరు ప్రార్థన చేయండి. ఎంతోమంది రోగుల్ని యేసు ప్రభు వారు బాగు చేశారు, మరి మిమ్మల్ని కూడా బాగు చేస్తారు, నాకు విశ్వాసం ఉంది, నీకుంటే ఉండొచ్చు అమ్మా, నాకు లేదు, వెళ్ళిపోమని చెప్పన్నాడు. మళ్ళీ 3వ రోజు వచ్చి ఆ బైబిల్ అక్కడ పట్టుకొని చదవమని చెప్తే చదవట్లేదు. అప్పుడు ఈ స్కూల్ స్టూడెంట్ ప్రార్థన చేసింది. ఏమనంటే ఏడ్స్తూ కన్నీళ్లతో, ప్రభా ఈ ఆత్మను రక్షించు, ఈ అన్నయ్య చనిపోయేలా ఉన్నాడు, ఇతని ఆత్మను ఏం చేయాలి, మీరు రక్షించండి అని కన్నీళ్ళు వస్తుంటే ఈయన షాక్ అయ్యాడు. నా బంధువులు నా దగ్గరికి రావట్లేదు, నా మతస్థులు నా దగ్గర రావడం మానేశారు, వాడికి అంటువ్యాధి ఉందంటే అంటుకుంటుంది, వాడి దగ్గరికి వెళ్ళకండి అని చెప్పి అందరూ దూరంగా ఉన్నారు. ఈ అమ్మాయి ఎవరో తెలీదు, ఈమె రిలీజన్ గురించి నాకు అసలు తెలీదు, మళ్ళీ కళ్ళంటే ఏం వస్తున్నాయి, కన్నీళ్ళు వస్తున్నాయంటే ఎంతో ప్రేమతో ప్రార్థన చేస్తున్నట్టున్నారే, నా ఆత్మ మీద వీళ్ళకి ఇంత ప్రేమ ఏంటి,
నా ఆత్మ పట్ల నేను చనిపోతుంటే నా ఆత్మ పట్ల వీళ్ళకి ఇంత ప్రేమ ఏంటి? అమ్మా నువ్వు ఏడవద్దు, నీ కన్నీటిని చూసినప్పుడు నువ్వు ఎంతో ప్రేమతో నా కోసం ప్రార్థన చేస్తున్నావు. ఓకే, నీ ప్రభు క్రైస్తవుల మధ్యలో యేసు ప్రభు వారు ఎంత ప్రేమ పెట్టాడా? ఓకే, నీకోసం నేను చదువుతానులే బైబిల్ అని చెప్పి ఆ బైబిల్ ఎక్కడి నుంచి చదవమంటావు అంటే ఆదికాండం తీసుకున్నాడు. అప్పుడు అన్నది ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చదవాలంటే మీకు డేట్లు సరిపోవు. మీకు ఉన్నదంత 3 నెలలే, కొద్ది రోజులే ఉన్నాయంటున్నారు. కాబట్టి మీరు ఎప్పుడు కంప్లీట్ చేస్తారు? చేయలేరు. కాబట్టి మీకు వేరే విధంగా చెప్తానంటే మరి ఎక్కడి నుండి చదవమంటే న్యూ టెస్ట్మెంట్ అంటే కొత్త నిబంధన మత్తయి సువార్త నుంచి చదవండి అని చెప్తే నేను తప్పనిసరిగా చదువుతాను. తీస్తే అబ్రహాం ఇస్సాకును కనని, ఇస్సాకు యాకోబుని కనని, యాకోబు కరెను అని ఉంటే ఆయన బైబిల్ మూసేశాడు. రెండో రోజు ఆమె వచ్చి అడిగింది, తర్వాత రోజు ఆ బైబిల్ చదివారా అంటే, అదేంటమ్మా నేను చావు బతుకులో ఉన్నాను, నేను అబ్రహాం ఇస్సాకుని కంటే నాకేంటి, ఇస్సాకు యాకోబుని కంటే నాకేంటి, అసలు ఇది బైబిలేనా, ఇదేం గ్రంథం, చదవడం కనడం ఏంటి అంటే, కన్య అయిన మరియ యేసుని కనెను అని ఉంటుంది. ఒక బిడ్డను కుమారుని కని యేసు అని పేరు పెట్టిన ఆయన నిన్ను బాగు చేస్తాడు అని చెప్తే, ఓ ఈయన నన్ను బాగు చేస్తాడు అని చెప్పి చదవడం ప్రారంభిస్తే ఈ 4వ అధ్యాయంలో యేసు ప్రభువారు అద్భుతాలు ఆశ్చర్యాలు జరిగిస్తున్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 21, 22, 23 వచనాల్లో, లూకా సువార్త 4వ అధ్యాయం 40వ వచనంలో, మార్కు సువార్త 1వ అధ్యాయం 15 నుండి మరి 42వ వచనం వరకు అనేకమైన అద్భుత కార్యాలు. రోగులు స్వస్థపరుస్తున్నాడు, కుష్ఠరోగులు బాగవుతున్నారు, గుడ్డి వాళ్ళు బాగవుతున్నారు, కుంటివారు బాగవుతున్నారు, అన్ని రకాల చాంద్ర రోగులు బాగవుతున్నారు, పక్షవాతం కలిగే వారు బాగవుతున్నారు. ఈ మాటలన్నీ చదువుతున్నప్పుడు అసలు దేవుడు అంటే ఇలా ఉండాలి. ప్రజల్లో ఉన్న బాధలు అర్థం చేసుకుని ఏం చేస్తున్నాడు? గట్టి చెప్పండి. బాగు చేస్తాడు. దెయ్యాలను ఎలగొడుతున్నాడు. ఈ దేవుడు ఏంటి స్పెషల్గా ఉన్నాడు? ఈయనంతా మనుషుల మధ్యలోకి వస్తున్నాడు, మనుషులో ఉన్న కష్టాలన్నీ తీసేయడానికి, మనుషులో ఉన్న బాధలన్నీ అర్థం చేసుకుంటున్నాడు, తొలగిస్తున్నాడు. ఎక్కడెక్కడైతే స్వస్థత ఉందో అక్కడ ఆ బైబిల్ మీద చేతులు పెట్టి, ఓ ప్రభువా నన్ను కూడా ఏం చేయాలి? స్వస్థపరచండి, నిన్ను ఆశ్రయిస్తున్నాను. ఈరోజు మనం అదే వాగ్దానం తీసుకున్నాం. నిన్ను ఆశ్రయిస్తున్నాను దేవా, నన్ను స్వస్థపరచు. కీర్తన 42:8 వచనంలో ఏమన్నాడు? మనుషులు నమ్ముకున్నట్టుగా దేవుడిని నమ్ముకున్న నీవు దేవుడిని ఆశ్రయించాలి. దేవుడు నీకు ఆశ్రయదుర్గంగా ఉండాలంటే ఖచ్చితంగా నీ హృదయం దేవుని సన్నిధిలో ఏం చేయాలి? కుమ్మరించాలి. ప్రే చేశాడు, ఓ యేసు ప్రభువా మరి వారందరిని బాగు చేశారు కదా, నీ ఎద్దుకు నేను ఎలా రావాలి? నేను రాలేను, నువ్వు ఎక్కడో ఉన్నావు, కానీ ఇదిగో నా హృదయాన్ని కుమ్మరిస్తున్నాను, నా గదిలో ఉండి నా హృదయాన్ని కుమ్మరిస్తున్నాను, నాకు సహాయం చేయవా అని ప్రార్థన చేశాడు. వారిని బాగు చేస్తావు, నువ్వు నన్ను కూడా ఏం చేస్తావు? బాగు చేస్తావు. నువ్వు బాగు చేసే దేవుడు అని దేవుని దగ్గర మొరపెట్టుకున్నాడు, ప్రార్థన చేశాడు. బైబిల్ చదవడం ప్రారంభించిన కొద్ది రోజులుగా ఉన్నది చనిపోతానని కనుక ఒక రోజుకి 30 అధ్యాయాలు చదివాడంట. తర్వాత 40 అధ్యాయాలు చదివాడు. 30, 40, 60 చదవడం ప్రారంభించాడు. చదువుతూ ఉండగా దినదినము చదివేటప్పుడు విశ్వాసం పెరిగిపోయిందట. విశ్వాసం ఎంతగా పెరిగిందంటే మళ్ళా బైబిలే చదవాలి అనే మనసు వచ్చేసింది. అయితే ఈ చదువుతున్నప్పుడు అంతకుముందు దగ్గు వస్తాయి, దగ్గినప్పుడు అంతా భయం వేసేది. ఆ గోడ వైపు దగ్గినప్పుడు రక్తం కనిపించేది. ఆ గదంతా కూడా అందుకే ఎవరు లోపలికి వెళ్ళడం మానేశారు. ఎందుకంటే ఆ ట్యూబర్కులోసిస్ క్రిములన్నీ కూడా ఉంటాయి, అవి ఇతరులకు అంటుకుంటాయి. ఆ రోజులు అంటువ్యాధి, క్షయవ్యాధి, టీబీ రోగం అనేది. ఇప్పుడు బైబిల్ చదువుతూ వెళ్తూ యేసుప్రభుని వేడుకుంటూ ఉండగా దగ్గు రావడం ఆగిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఊపిరి ఇంతకుముందు అలా ఊపిరి పీల్చుకోవడం కష్టపడేవాట. అలా గుండె నిండా అంటే ఊపిరి పీల్చుకోవడం అంటారు కదా, లంగ్స్ నిండా పీల్చుకోవడం, ఊపిరితిత్తుల నిండా పీల్చుకోవడం చాలా కష్టంగా ఉండేది. చిన్న ఊపిరి ఉండేవాడు. ఇప్పుడు ఊపిరి ఆడుతుంది. బైబిల్ 40 అధ్యాయాలు 60 అధ్యాయాలు చదువుతూ ప్రార్థన చేయడం ప్రారంభించాడు. 3 నెలలు దాటింది, 4 నెలలు వచ్చింది, చనిపోలేదు. 5వ నెల, 6 నెలలకు దగ్గు అసలు రావడమే మానేసింది. ఆ తర్వాత లంగ్స్ అంతా ఫ్రీ అనిపించింది. ఎంతో నొప్పిగా ఉండేదట, నొప్పి అంతా పోయింది. ఫ్రీ అయిపోయాడు, లేచి నడుస్తున్నాడు. తన రూమ్ అంతా తను క్లీన్ చేసేసుకున్నాడు, వాష్అవుట్ చేశాడు. ఆ రూమ్లో ఉన్న మ్యాట్లన్నీ కూడా మార్చేశాడు. బైబిల్ చదువుతున్నాడు. అడిగారంటే వాడు నాన్న వచ్చి, ఏమిట్రా వేరే మత గ్రంథం చదువుతున్నావని. 3 నెలలకు పోవాల్సిన శాలరీ. నేను ఎవరిని 3 నెలలకు పోతాను, నువ్వు కూడా నా రూమ్లోకి రాలే. అలాంటిది ఈ బైబిల్ చదవబట్టే కదా ఇన్నాళ్ళు బతికాను. 7వ నెలకు వచ్చాను, ఆ దేవుడు నన్ను బాగు చేశాడు యేసు ప్రభు దగ్గర. ఏం చేసావు నువ్వు యేసు ప్రభుకి అని అంటే, ఏమైనా పూజ చేసావా, పూలు తీసుకెళ్ళావా, మరి ఏమైనా పెట్టావా ఆయన ముందు, ఏం చేసావు? ఏం చేయలే.
ఆయన పుస్తకం చదివాను, బైబిల్. ఆ ప్రభువా నన్ను కనికరించమని నా హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించుకున్నాను. అంతమందిని బాగు చేసావుగా, నన్ను కూడా బాగు చేయమని వేడుకున్నాను. దేవుడు నన్ను బాగు చేశాడు. నాకు బైబిల్ చదవకుండా ఉండలేనన్నట్ట. ఆ యవనస్తుడు 17 ఏళ్ళకు చనిపోవలసిన వాడు 86 సంవత్సరాల వరకు దేవుని సేవలో ఉంటూ, సాక్షిగా ఉంటూ 7 లక్షల మంది సంఘానికి కాపరయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. 7 లక్షల మంది ఇవ్వండి, దేవుడి అంగించావు. ఈయన చనిపోవాల్సిన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి, ఈయన బ్రతికి 86 సంవత్సరాల పైన దేవుని సేవలో ఉండడానికి దేవుడు కృపనిచ్చాడు. సంఘాన్ని కట్టాడు. అనేక మంది దేవుడిని నమ్ముకోవడానికి అతను కారకుడయ్యాడు. చెప్తాడు, యేసు ప్రభు సజీవుడు అని చెప్పడానికి నేనే రుజువు. సేవ అయిపోయిన నేను సజీవుడిగా దేవుడు నన్ను మార్చాడు, నన్ను బతికించాడు. ఆ తర్వాత ఎన్నో అద్భుతాలు దేవుడు జరిగించాడు వారి జీవితాల్లో. ఈరోజు నేను మీతో చెప్తున్నాను, మీ హృదయాన్ని కుమ్మరించుకోండి. మన ఆశ్రయదుర్గమైన దేవుని సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించుకోవడానికి సిద్ధంగా ఉన్న వారి చేతులను పైకి ఎత్తగలరా? ప్రార్థన చేద్దామా? ప్రభువా, నీ సన్నిధిలో నా హృదయాన్ని కుమ్మరించుకుంటున్నాను. నీ సహాయం నాకు దయచేయండి. నీ చిత్తం నాలో నెరవేర్చండి. లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్ టు గాడ్ అండ్ స్టార్ట్ ప్రేయింగ్ టు గాడ్. జస్ట్ నీల్ డౌన్ ఇఫ్ యూ కెన్ నీల్ డౌన్. నా హృదయం నీ సన్నిధిలో కుమ్మరిస్తున్నాను ప్రభువా. నీ సహాయం నాకు దయచేయం. నీ దయ చూపండి ప్రభువా. నీ కృప చూపునైనా ప్రభువా. ఈ వాగ్దానం పట్టుకుని ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారి జీవితంలో ఎదురైన ప్రతి ఆపద నుండి, శోధన నుండి, శ్రమ నుండి వారిని విడిపించి నీ సాక్షులుగా వారిని నిలబెట్టుకోమని వేడుకుంటున్నాను ప్రభువా. విడుదల పొంది, స్వస్థత నుండి, ప్రతి అపాయం నుండి వీరు తప్పించబడి నీ గురించి సాక్ష్యం ఇచ్చి నేను ఘనపరిచేవారిగా వీరిని, వీరి కుటుంబాలను దీవించమని వేడుకుంటున్నాను. మీరు ఎదుర్కొంటున్న ప్రతి శోధనలో వీరికి సహాయం దయచేయండి. ఆశ్చర్యకరమైన నీ హస్తము చాపి మునిగిపోతున్న పేతును లేవనెత్తిన నా ప్రభువా, నీ ప్రజలను కూడా లేవనెత్తండి. వారు ఏ స్థితిలో మునిగిపోతున్నా, ఎలాంటి ఆర్థిక ఇబ్బందుల్లో మునిగిపోతున్నా, వారు మునిగిపోకుండా వారిని లేవనెత్తబోతున్నాం నాయన. ఈ దినము, ఈ వారంలో, ఈ నెలలో, ఈ సంవత్సరంలో ఎన్నెన్నో కార్యాలు చేయాలని వారు ఉద్దేశించి ఉండగా వారి ఉద్దేశంలో సఫలమవులాగున ఈ ప్రజలు చేస్తున్న ప్రయత్నాలు ఫలింపచేయండి. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయినా, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతానైనా ప్రభు. ఎవరైతే అనారోగ్యం, బలహీనత అనే అంధకారంలో వారి జీవితం ఉన్నదో అటువంటి వ్యాధి రోగాలను వెళ్ళగొట్టి నీ వెలుగును ఉదయింపచేసి నీ గాయపడిన హస్తంతో వారి క్రిటికల్ సిచ్యువేషన్ నుండి, వ్యాధి రోగముల నుండి, రోగ పడకల నుండి వారిని లేవనెత్తి స్వస్థపరిచి నీ సాక్షిగా వారిని వాడుకోనైనా. ప్రయాణం చేసి బయటికి వెళ్తున్న వారు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇళ్లకు వచ్చేందుకు సాయం దయచేయండి. మా ప్రయాణాల్లో నీ కాపుదలు ఇవ్వండి. ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ, ప్రమాదాలు కానీ గురి కాకుండా నీ కాపుదలు యేసు నామములో ప్రతి ఒక్కరికి కలుగునుగాక. ఆదుకొని వారిని స్థిరపరిచి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఎవరైతే బర్త్డే జరుపుకుంటున్నారో హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యువర్ లైఫ్ విత్ అ లాంగ్ లైఫ్. ప్రభు మిమ్మల్ని దీవించి, వర్ధిల్ల చేసి, ఆస్వాదించి కాపాడునుగాక. ఆమేన్. మీకు ఇచ్చిన వాగ్దానం 2 Chronicles chapter 20 verse 17. 2 దినవృత్తాంతం 20:17 యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడికుడి. స్టాండ్ ఫర్మ్ అండ్ సీ ద డెలివరెన్స్ ది లార్డ్ విల్ గివ్ యూ. ద లార్డ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ ఎ గ్రేట్ డెలివరెన్స్. యూ విల్ జస్ట్ స్టాండ్ అండ్ సీ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో ఉంటూ మీరు వాటిని పొందుకుందురుగాక. మే హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ. యానివర్సరీ జరుపుకున్న వారికి హ్యాపీ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు రాకడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జరుపుకునే కృపా దంపతులని మీకు దేవుడు దయచేయునుగాక. మీరు ఆదర్శ దంపతులుగా ఉండి యేసుక్రీస్తు ప్రభు యొక్క గుణగణాలు లోకానికి ప్రచురపరిచేవారుగా ప్రేమానురాగాలు ప్రభు మీకు దయచేయునుగాక. లవ్ అండ్ ఎఫెక్షన్ మీ మధ్యలో అది అధికమవునుగాక. ఆమేన్. మీకు ఇచ్చిన వాగ్దానం నెహెమీయా chapter 8 verse 10. ఆ నెహెమీయా 8:10 చదువుదాం. యెహోవా యందు ఆనందించడం వల్ల మీరు బలమందుదురు. దుఃఖపడకుడి అని ముందు లైన్లో ఉంటుంది. దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలమందుదురు. ఇక దుఃఖపడింది చాలు. ప్రభులో ఆనందించండి, స్తుతించండి, ప్రార్థించండి. భారం ఆయన మీద మోపండి. కన్నీళ్లతో ప్రార్థిద్దాం. ప్రార్థన అయిన తర్వాత ఇక ఆనందిద్దాం. ప్రభు జవాబిస్తాడని. జాయ్ ఆఫ్ ది లార్డ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. జాయ్ ఆఫ్ ది లార్డ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.